అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వ తీరు అంతు చిక్కడం లేదు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఏం చెప్పారో అర్థం కావడం లేదు. మొదట్లో 2014-19 మధ్య ఒకటి చెప్పారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తున్నారు. మొదటి దశలో రైతుల నుంచి 30,000 ఎకరాల వరకు భూమిని తీసుకున్నారు. వారికి ఇప్పటికీ ప్లాట్లు సరిగా ఇవ్వడం లేదు. ఇచ్చినా కూడా వంకల్లో డొంకల్లో వాగుల్లో ఇచ్చి ఆ రైతులను నిండా మోసం చేస్తున్నారు. ఈ అంశంలో రైతులు రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళినప్పుడు నిలదీస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. మొదటి దశలోనే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఈరోజు మళ్ళీ భూమి కావాలంటున్నారు రెండో దశలో, లేదంటే మున్సిపాలిటీగా మిగిలిపోతుందని మాట్లాడుతున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు. ఇప్పుడు అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెడితే ఎలా తిరిగి వస్తుందన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఇంత ఖర్చు పెట్టినప్పుడు అది రాష్ట్రం మీద ఆర్థిక భారం అవుతుంది. అదే సమయంలో ఆ డబ్బు ఎలా వెనక్కి వస్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఆ ప్రాంతాన్ని మార్చేసి చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే అమరావతి ప్రాజెక్టు ఇలా తయారైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినదొకటి చేస్తున్నదొకటి, రైతులు నిండా మోసం చేస్తోంది. రైతుల్లో అనుమానం కలుగుతోంది. మొదటి దశలో రైతులకే న్యాయం జరగలేదు. తమకు ఏ విధంగా న్యాయం చేస్తారు, గ్యారెంటీ ఇవ్వండి, ఏం గ్యారెంటీ ఇస్తారని రెండో దశలో రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన రైతుల్లో ఆందోళన నెలకొంది, అయోమయం నెలకొంది. చంద్రబాబు చెబుతుంది ఒకటి, చేస్తోంది ఒకటి. అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్రంగా అయోమయంలో ఉన్నారు, నష్టపోతామనే భయంలో ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలవడం కూడా వారిలో కొంత ధైర్యాన్ని ఇస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న భయం మాత్రం రాజధాని ప్రాంత రైతుల్లో ఎక్కువగా ఉంది. కీలకమైన ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు తీసుకొని వారికి ఎందుకు పనికిరానటువంటి భూముల్లో ప్లాట్లు కేటాయించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయడం, ప్రభుత్వం చేయడం రైతుల్లో ముఖ్యంగా అనుమానాలకు కారణమవుతోంది. అదేవిధంగా అంతర్జాతీయ రాజధాని అని 2014-19 వరకు ఊదరగొట్టి ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుంది, ఇంకా భూమి ఇవ్వకపోతే అని మాట్లాడడం రైతుల్లో అనుమానానికి కారణమవుతోంది. మరోవైపు నిర్మాణానికి సంబంధించి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఖర్చు పెరుగుతోంది, అంచనాలు మించిపోతున్నాయి. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో వరద నీటిని తోడడానికే తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా రోడ్ల కోసం ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం చెప్తోంది. ఇంత భారీ ఖర్చుతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం రాజధాని నిర్మిస్తుందా? నిర్మించినటువంటి రాజధాని నుంచి ఇంత ఖర్చు వెనక్కి ఎలా తీసుకురాగలుగుతుంది? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు, ఇప్పుడు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాటలకు చేస్తున్న వైఖరికి పొంతన లేకుండా పోయిందని అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పైన అనుమానం కలుగుతోంది. మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు అటు రాష్ట్ర ప్రజల్లోనూ అసంతృప్తికి కారణమవుతోంది, అమరావతి రైతుల్లో కూడా అసంతృప్తికి కారణమవుతోంది. గత ఎన్నికల్లోనూ 2014 ఎన్నికల్లోనూ అమరావతి రైతులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన నమ్మకం సన్నగిల్లుతోంది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన ఉంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ విషయాలను బయటకు రాయడం లేదు, బయటకు పొక్కనీయడం లేదు. అమరావతి రైతుల్లో కూడా ఇన్నాళ్ళు సపోర్ట్ చేశాం పార్టీకి, అదే విధంగా రాజధాని నిర్మాణానికి సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ ప్రాజెక్ట్ ఎక్కడ నిలిచిపోతుందన్న ఒక భయం ఉంది, అనుమానం ఉంది. అందుకే రైతులు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. కానీ ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమరావతి రైతులు కనుక ఉద్యమ బాట పడితే తెలుగుదేశం పార్టీకి అంతకంటే ఇంకో పెద్ద దెబ్బ ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా అమరావతి నిర్మిస్తామని ఆ అమరావతి ప్రాంత రైతుల ఉద్యమ బాట పడితే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి క్రెడిబిలిటీ ఉండదు. అమరావతి పైన ప్రజలకు ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. అదేవిధంగా చంద్రబాబు పై ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. చంద్రబాబు ప్రభుత్వానికి తీరని దెబ్బగా మారుతుంది. భవిష్యత్తులో కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు రైతులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ.